రైట్. H1B వీసాదారులపైన అమెరికా అక్కసును చూపిస్తోంది. భారత్‌ను నిందిస్తూ కూడా ఒక యాడ్‌ని అయితే రిలీజ్ చేసింది ఎక్స్ వేదికగాను. మరి ఇదైతే మాత్రం భారతీయుల్ని చాలా కలవరపెడుతున్న అంశము. అక్కడున్న భారతీయులకి సంబంధించి ఏదైతే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారో మరి వాళ్ళని తక్కువ జీతాలకి తీసుకుంటున్నారు. ఇక్కడున్న మాకు స్థానికంగా ఉన్న మాకు ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదని ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయో మరి ఈ నేపథ్యంలోనే ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ అయితే మాత్రం కలవరాన్ని రేపుతోంది. ఇది అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ ఎక్స్ లోనైతే ఇది పోస్ట్ అయింది. మరి అసలు ఎందుకు ఈ పోస్ట్ చేయడం జరిగింది, ఎందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఒకటి కూడా భారతీయుల మీద ఈ రకంగా చేస్తున్నారు అన్న దాని గురించి ఒకసారి చూసుకుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడాను వలస విధానాలు చాలా కఠినతరం అయిపోయాయి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టబద్ధమైన ప్రవేశాలపైన ఆంక్షలు విధిస్తూ చట్టబద్ధమైనవి కాకపోతే ఆంక్షలు విధించారనుకోవచ్చు, బట్ చట్టబద్ధంగా ప్రవేశిస్తున్న వారి మీద కూడా ఆంక్షల్ని విధిస్తూ వలసదారులపైన ట్రంప్ ప్రభుత్వం విరుచుకుపడుతోంది అంటూ కూడా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆవేదనను కూడా వీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ట్రంప్ పాలన చాలా కఠిన తరంగా ఉంది, చాలా కఠినమైన చర్యల్ని తీసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి కూడా భారతీయులంతా కూడా భావిస్తూ వారు కూడా రకరకాల పోస్టులను చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలోని. మరి లేటెస్ట్ గా ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ మాత్రము ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తూ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదే ధోరణి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది. H1B వీసాదారులపైన ముఖ్యంగాను ఇటీవల అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన యాడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మరి ఈ అంశం మీద అందరికీ కూడా అటువైపే దృష్టి మళ్ళింది. వీడియోలు H1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికుల్ని నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. సో అది మ్యాటర్. ఎప్పటి నుంచో కూడాను వీళ్ళు మనము డైలీగా అప్డేట్స్ అదే చెప్పుకుంటూ ఉన్నాము. H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్కువకి మన దేశం నుంచిను తీసుకుని వెళ్ళి విదేశీ కార్మికులను నియమిస్తున్నారని, అంటే వాళ్ళ దేశానికి మనం విదేశీయులు, మనం వాళ్ళకి విదేశీయులు కాబట్టి సో అక్కడ ఉన్న వాళ్ళకి, లోకల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండాను విదేశస్తుల్ని తీసుకుని వచ్చి ఇక్కడ తక్కువ జీతాలకి పెట్టించుకొని పనులు చేయించుకుంటూ మాకు అవకాశాలు లేకుండా కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ అయితే ఆరోపించినట్లుగా కనిపిస్తుంది. అలాగే H1B వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ ను కోల్పోతున్నారని కూడా దానిలోని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితిని సరిచేసి తమ కళని తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి సంకల్పించుకుంటున్నాము అని చెప్పేసి ఆ లేబర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన యాడ్ లో అయితే కనిపిస్తుంది. సో అక్కడున్న అమెరికన్స్ అందరూ కూడాను పెద్ద ఎత్తున వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మేము ఏమైతే మా దేశంలోని మా ఉద్యోగాలు కానివ్వండి, మాకు సంబంధించిన బిజినెస్లు, వ్యాపారాలు కానివ్వండి, కంపెనీ రొటేషన్స్ కానివ్వండి, ఏవైనాను మాకు సంబంధించి మేము ఏదైతే మా డ్రీమ్స్ని మేము పెట్టుకుని ఉన్నామో మరి ఈ డ్రీమ్స్ అన్నీ కూడాను కిల్ చేసిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మా డ్రీమ్స్ని కిల్ చేస్తున్నారు. ఇతర దేశస్తులకి ఇస్తున్న మర్యాద కానీ గౌరవం కానీ మాకు మా దేశంలో లభించడం లేదు. అండ్ ఫినాన్షియల్గా కూడాను ఇతర దేశస్తుల్ని మీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రము అట్టడుక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. దయచేసి మా హక్కుల్ని, మా దేశానికి సంబంధించిన మా డ్రీమ్స్ అన్నింటి, మా కళలన్నింటినీ సాకారం చేసుకోవాల్సిందిగా మాకు అవకాశాన్ని అయితే ఇవ్వండి, మాకు ఇప్పించండి అని చెప్పేసి అయితే మాత్రము పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో మరి ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం H1B వీసాలలోని ఇంచుమించుగాను అమెరికాలోని 72% మంది భారతీయులకే ఇవి జారీ అయినట్లుగా కనిపిస్తుంది. ఇండియన్ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైతే H1B వీసాస్కి సంబంధించి 72% భారతీయులకే దీని మీద వెల్లడైనట్లుగా కనిపిస్తుంది, జారీ చేశారని. మరి వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధిక శాతము భారత్ నుండే వెళ్తున్నారని లేబర్ డిపార్ట్మెంట్ తెలిపింది. అది క్లియర్ కట్గా వాళ్ళు పోస్ట్ చేసింది ఏంటంటే 100కి 72% వీళ్ళే ఉంటే ఇంకా మాకు పని ఎక్కడ దొరుకుతుంది, మేము ఎక్కడ పని చేసుకోవాలి అని. సో ఒకటి వాళ్ళని, అంటే అమెరికన్ గవర్నమెంట్ ఒకటి ట్రంప్ విధానంలోని భారతీయుల్ని హింసించే ఇది ఉంటుంది అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడాను ట్రంప్కి ప్రెజర్ తెచ్చే అంశం ఏంటంటే ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రము తమ దేశాన్ని, స్వదేశాన్ని ఇతర దేశస్తులు వచ్చి ఆక్రమించుకుంటున్నారు, మా ఉద్యోగాల్ని లాక్కుంటున్నారు అని చెప్పేసి అయితే మాత్రం ఇది గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రతి సోషల్ మీడియాస్లో
కూడా వాళ్ళు పోస్టులు ఉధృతంగా పెడుతూనే ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి 72% భారతీయులకే ఇస్తున్నట్టు ఏదైతే గుర్తింపు వచ్చిందో ఈ వీసా వ్యవస్థలోని ఎలాంటి అవకతవకలు ఉన్నాయి అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశారు, ఆడిట్ ఫైర్ వాల్. సో ఇదేంటంటే ఇమ్మీడియట్ గా ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా షూట్ చేసి పడేస్తుంది అనమాట. ఎవరైతే భారతీయులు 72% మంది ఉన్నారో వీళ్ళకి అక్రమంగా ఏమి ఇచ్చారు, అక్రమంగా ఇవ్వకుండా ఏమి ఇచ్చారు, ఎవరు కరెక్ట్ గా డాక్యుమెంటేషన్ తోని సర్టిఫికేట్స్ తోని వచ్చారు, ఎవరు నాన్ డాక్యుమెంటెడ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో H1B వీసాస్ కి సంబంధించి వీటన్నింటిపైన కూడాను ఒక ప్రాజెక్ట్ ని అయితే ప్రిపేర్ చేసుకుంది అమెరికన్ గవర్నమెంట్. ఇదంతా కూడా ఏ కంపెనీస్ అయితే వీళ్ళకి ఇస్తూ ఉన్నారో దాని మీద కంప్లీట్ ఆడిట్ ని చేస్తూ దానిలోన ఫైర్ వాల్ ఒక ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని చెప్పేసి ప్రాజెక్ట్ ని అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే తక్కువ వేతనాలకి విదేశీ ఉద్యోగులను నియమిస్తూ స్థానికంగా ఉన్న స్వదేశస్తులకి నష్టం కలిగించే విధంగా ఏ కంపెనీలు అయితే వర్క్ చేస్తున్నాయో, అంటే ఎక్కువగా ఎవరైతే ఇక్కడ నుంచి వాళ్ళని డంప్ చేసుకుంటూ అక్కడ పని చేయించుకుంటున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటినీ గుర్తించి వాటిని ఇమ్మీడియట్ ఫైర్ వాల్ చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ట్రంప్ ప్రభుత్వము H1B వీసా విషయంలో ఇదే తొలిసారి కఠినంగా వ్యవహరించడం అయితే కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ టైం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలాగే జరిగింది. అండ్ ట్రంప్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే భారతీయులు ఎప్పుడు అంటూనే ఉంటారు. మరి అమెరికన్స్ కూడా చెప్తూ ఉంటారు. ట్రంప్ వచ్చినప్పుడే దీనికి సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున బయటకు తీసుకొస్తూ ఉంటారు. ట్రంప్ వచ్చినప్పుడే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కలగజేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నవన్నీ కూడా ట్రంప్ నోటీస్కి తీసుకెళ్తూనే ఉంటారు. మరి ఈ విషయంలోనూ కొంతవరకు ట్రంప్ కూడా ఎక్కువ ఓవర్ మైండ్ సెట్ తోని ఓవర్ రూల్డ్తోనే ఆయన అన్ని ప్రతిదాన్ని కూడా క్రాష్ చేయాలని ట్రై చేసే విధానంలో ఎక్కువగా భారతీయులు అయితే గురవుతున్నారు అన్నది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా వినిపిస్తుంది. మరి ట్రంప్ తీసుకునే నిర్ణయంపై అమెరికా వ్యాపార వర్గాలు ఆ టెక్ కంపెనీలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మరి ఫైర్ వాల్ ప్రాజెక్ట్ తీసుకున్నారని అంటే ఖచ్చితంగా కంపెనీస్ అన్ని కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉంటాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. సో ఖచ్చితంగా మరి కోర్టులో అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫైర్ వాల్ ప్రాజెక్ట్ని రన్ చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి మన ప్రభుత్వానికి సంబంధించి టెక్ కంపెనీలకి సంబంధించి కూడా వాళ్ళు ఛాలెంజ్ అయితే చేశారు. ఈ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ రూపొందించిన సంక్లిష్ట వీసా వ్యవస్థను దెబ్బతీస్తోంది అని చెప్పేసి H1B వీసాలపైన ఆధారపడిన సంస్థలు ముఖ్యంగా టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పేసి ఈ గ్రూప్ అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పలు ఉద్యోగ సంఘాలు కూడా ట్రంప్ నినాదాలను వ్యతిరేకిస్తూ ఉంటూ వాళ్ళు కూడాను ఈ కోర్టులను అయితే అక్కడున్న లేబర్ కోర్ట్స్ అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ కాంగ్రెస్ సభ్యులు కూడా అధ్యక్షుడికి లేఖ రాసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరారు. సో వీళ్ళు ఏంటంటే ఒకేసారి ఇలా చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఒకేసారి కంప్లీట్గా కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మళ్ళీ వెనక్కి తిరిగి రావాలన్నా అక్కడ ఉండాలా లేకపోతే ఏంటి, ఆ దేశంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నది అయితే మాత్రం ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకోవాలని అంటూ కూడా వాళ్ళు ఒక లెటర్ని అయితే అధికారికంగా ఇవ్వడం జరిగింది. నైపుణ్యం కలిగిన వలసదారులు అమెరికా అభివృద్ధికి మూల స్తంభాలు, వారిని కోల్పోతే అమెరికా కంపెనీల పోటీ శక్తి దెబ్బతింటుందని కూడా చెప్పింది. అంతే కదా, మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలివైన వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్లో పనిచేస్తూ ఉన్నారు. మరి అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించి ఫైనాన్షియల్ స్టాటస్ కూడాను ఒక లెవెల్లో మెయింటైన్ అవుతూ వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళు కూడా దృఢంగా ఉండడానికి కూడా ఇవి కూడా కొన్ని మూల స్తంభాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు అని చెప్పేసి కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి ప్రతిభావంతులైన వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఆకర్షించాలంటే ఇలాంటి మరి ఎవరైనా కూడా ఇప్పుడు అక్కడ అమెరికన్ కంపెనీస్కి ఇప్పుడు ఒక దేశం అని అంటే ఖచ్చితంగా ఇతర దేశస్తులు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి ఇతర దేశాల్లో వర్క్ చేస్తూ ఉంటాము. కంపెనీకి దేశానికి సంబంధాలు ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కొన్ని కంపెనీస్ పెట్టిన వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని కంపెనీస్ రన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడాను ఎవరైతే ఉత్తమమైన తెలివైన వాళ్ళు ఉంటారో వీళ్ళకి సంబంధించిన మేధాశక్తిని అమెరికన్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైనా యూజ్ చేసుకుంటూ ఉందో మరి
అటువంటి వారిని ఆకర్షించాలి, అంటే అమెరికాకి రప్పించుకోవాలి, ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దీనికి ఇండియాలో తెలివైన వాళ్ళు ఉన్నారు లేదా ఇతర దేశాల్లో తెలివైన వారు ఉన్నారు అని అనుకునేటప్పుడు వాళ్ళని రప్పించుకోవడానికి ఇలాంటి చర్యలు చేస్తే ఇంకా దేశానికి రావడానికే భయపడిపోతారు. అసలు పెట్టుబడులు పెట్టడానికి కానీ అమెరికాకి వెళ్ళడానికి కానీ వాళ్ళు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించరు. అమ్మో అమెరికా అనే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది కాబట్టి ఇక అమెరికాకి మూల స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే హెచ్చరించడం జరుగుతుంది. మరి ట్రంప్ వలస విధానాలు ఇప్పటికే అమెరికాలో ఉన్న అనేక మంది భారతీయుల నిపుణులను అయితే ఆందోళనకి గురి చేస్తున్నట్లుగా కనిపిస్తూనే ఉంది. సో చాలా మంది కూడా బ్యాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్న వారికి ఏం చేయాలి అనే స్టెప్ తీసుకోకుండా వాళ్ళు కూడా కొంత సందిగ్ధంలో పడిన పరిస్థితి అయితే కనిపించింది. మరి H1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై అనిశ్చిత స్థితిలోనే ఉండిపోయారు. అర్థం కాని స్థితిలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళాలా వద్దా, అసలు ఇక్కడ ఒక క్లారిటీ ఉందా లేదా, కంపెనీస్ ఎప్పుడు షూట్అవుట్ చేస్తాయి, ఎప్పుడు ఫైర్ చేసేస్తాయి దీని నుంచి అన్నదైతే మాత్రం వాళ్ళకి ఒక భయంకరమైన ఆందోళనలో వాళ్ళు బ్రతుకుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అక్కడ పనిచేస్తున్న వారు కానివ్వండి, కొత్త వీసా నియమాలు కానీ, అధిక ఫీజులు కానీ, అలాగే తరచూ మారుతున్న ఆంక్షలు, ప్రతిరోజు కూడా అమెరికన్ గవర్నమెంట్ రూల్స్లోని ఏదో ఒక తేడా వస్తూనే ఉంది. సో అక్కడక్కడ ఎవరైనా అనధికారికంగా ఎవరైనా వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకుని అట్లా ఎవరైనా చిన్న చిన్నవి చేస్తున్నా కూడా వెళ్ళి అక్కడ దాడులు చేయడము, షూట్ చేయడము, చంపేయడము, ఇదొక భయానకమైన దృశ్యాన్ని అయితే మాత్రము చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే భారతీయులు అక్కడికి వెళ్ళాలంటే కూడా భయానికి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ ఎక్స్లో పోస్ట్ చేసిన ఏదైతే ఈ తాజా యాడ్ ఉందో ఇది మాత్రము ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన ధోరణికి మరో ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి విదేశీ నైపుణ్యం ఉన్న కార్మికులు పరిమితం చేయాలన్న సంకల్పాన్ని ఇది స్పష్టంగా చూపిస్తూ ఉంది దీనిలోని. సో ఖచ్చితంగాను ఇప్పుడైతే మాత్రం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటి ఏదైతే చేస్తూ వస్తున్నారో ట్రంప్ ఉన్న టైం మొత్తము, సో ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత కూడా మొత్తంగా భారతీయుల్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళ స్వదేశంలో వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళ భావాల్ని వాళ్ళు కాపాడుకోవడానికి సో ఇదంతా చేస్తున్నారు అని ఇదంతా ఒక పెద్ద కుట్ర మాదిరిగా జరుగుతూ ఉందని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన కోర్టులో కూడా ఇప్పుడు పిటిషన్స్ నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు కూడా భారతీయులు కూడా అధికారికంగా ఉత్తరాల్ని లెటర్స్ని అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నదైతే మాత్రము వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ భారత ప్రభుత్వము విదేశాంగ శాఖకి సంబంధించిన అధికారులు కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా అప్రమత్తం అవుతారు, భారతీయులకి ఎలాంటి భరోసాని ఇస్తారు అన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటే తరచూ ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.